ఎన్నికల్లో ఓటమి భయంతో తెలుగుదేశం పార్టీ నేతలు ఓటర్లను ప్రభావితం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ఇందులో భాగంగా ప్రలోభాల ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కర్నూలులో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ రంజాన్ తోఫా పేరుతో ఓటర్లను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. రంజాన్ మాసం సందర్భంగా మహిళా ముస్లిం ఓటర్లను ఆకట్టుకునేందుకు రంజాన్ తోఫా పేరుతో 2 లక్షల విలువ చేసే చీరలను పంపిణీ చేసేందుకు సన్నాహాలు చేశారు. సమాచారం అందుకున్న ఎన్నికల అధికారులు తనిఖీలు చేసి 975 చీరలను స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రానున్న ఎన్నికల్లో తమకు ఓటు వేయాలంటే ఖచ్చితంగా మీరు లబ్ధి పొందింటేనే తమకు ఓటు వేయాలని, ఇతరులకు కూడా ఆ ఓటు వేయాలని చెప్పాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తుంటే, టీడీపీ నాయకులు మాత్రం ఏ విధంగానైనా రానున్న ఎన్నికల్లో గెలవాలనే ఒక దుర్బుద్ధితో ఈ యొక్క ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నాల్లో ముమ్మరం చేసిన పరిస్థితి. ముఖ్యంగా రంజాన్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ముస్లిం ఓటర్లను ఆకర్షించడానికి వారికి చీరలను ఎరవేసిన పరిస్థితి కనపడుతుంది. సుమారుగా 2 లక్షలకు పైగా యొక్క చీరలను కొనుగోలు చేశారు. కర్నూలు నగరంలోని ఓల్డ్ సిటీ విక్టరీ థియేటర్ దగ్గర, అంతేకాకుండా ఎన్ఆర్పేట, కొత్తపేట ఈ యొక్క ప్రాంతాల్లో ముస్లిం మహిళలకు చీరలు పంపిణీ చేయడానికి 975 చీరలను కొనుగోలు చేయడం జరిగింది. ఒక పద్ధతి ప్రకారంగా వాళ్ళకు సంబంధించిన నాయకులతో ఒక చీరలు పంపిణీ చేయాలని, అంతేకాకుండా ముస్లిం మైనార్టీలను ముఖ్యంగా ఆకర్షితులను చేయడానికి కోసమే ఇటువంటి ఒక పన్నాగాలు పన్నుతున్నారు. ఏ విధంగానైనా రానున్న ఎన్నికల్లో గెలవాలనే ఒక దురుద్దేశంతోనే ఈ రోజు ఆ చీరలు పంపిణీ చేయడానికి సిద్ధమైన పరిస్థితి. ఈ యొక్క టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన టీజీ భరత్ వీళ్ళు సర్వసాధారణము. ఏదైతే టీజీ వెంకటేష్ పోటీలో ఉన్నప్పుడు కూడా ఇదే తరహాలో ప్రలోభాలకు గురి చేసేవారు. డబ్బుల విషయంలో కావచ్చు, వస్తువుల విషయంలో కావచ్చు, ఇదే తరహాలో ఈ యొక్క ఎన్నికలను నడపాలన్న ఒక ఉద్దేశం ఉండేది. అదే తరహాలో టీజీ భరత్ కూడా వ్యవహరించాడు. ఇది కనుక్కున్న ఈసీ నోడల్ అధికారులు మాత్రం ఆ యొక్క చీరలను చీజ్ చేసి కేఎంసీలో పెట్టడం జరిగింది. రైట్ లోకేష్.